ఇవన్నీ చెత్త బండి వచ్చిందని చెప్పి చెరగట్టుకొని చెత్త వేయడానికి పోతుందేమో. కురుకు కురుకు ఇటు పెట్టి ఇటు పెట్టి ఇటు పెట్టి ఇటు పెట్టి పొగలు వస్తున్నాయా? పొగలు వస్తున్నాయే తీవే పొగలు వస్తున్నాయి. హలో హలో ఏం చేస్తున్నారా? అయ్యో డ్రెస్సులు ఎత్తుకెళ్ళి తీసిలే తీసి పచ్చడి చేస్తున్నావా? ఏం పచ్చడి? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ నేను చెప్తా, నాకు కనబడుతున్నావు, నువ్వు వెళ్ళు. హాయ్ అండి, వెల్కమ్ టు మల్గడ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరికి జలుబు తగ్గిపోవాలని మీరైతే కోరుకోండి. తెలుగుతో నాకు ఏర్పడుతుందో సర్లే కానీ ఇక మా ఆయనకైతే జ్వరం వచ్చిందనమాట. మా ఆయనకి, నాకు, శాస్త్రకి అందరికి జ్వరం వచ్చింది. అయితే ఇక కూరలు తినబుద్ధి కావట్లేదు. అయితే ఇక పచ్చడి, టమాటా పచ్చడి చేయమన్నాడు అనమాట. అదే ఇప్పుడు చేస్తున్నా. ఇలా ఎల్లిపాయను జీలకర్ర పొడి కారం వేసిన చూపి జీలకర్ర పొడను ఎల్లిపాయ వేసిన దాన్ని దంచుతున్నా. అది ఆ పిల్ల ఏదో తింటుందని ఈ పిల్ల లాక్కోవడానికి పోతుంది. చూపు అట్ట చేస్తుంది శాస్త్ర. ఇవ్వండి ఫస్ట్ ఇది ఇట్లా దంచేసుకుంటా. చూపి నన్ను కాదు దీన్ని చూపి. ఫస్ట్ కొంచెం ఇది ఇట్లా దంచుకోవాలి. మీకు కూడా తెలిసే మాదేంటి కానీ మాకు మిక్సీ లేదు. స్మైలీ బాక్స్. ఈ బాక్స్ ఎవరికో అందరికి తెలిసింది, వీడియో చూసే వాళ్ళకి తెలిసింది. మినిమం ఐడియా వచ్చేదంటుంది. పచ్చిమిర్చి పచ్చిమిరపకాయ మీకు తెలిస్తే కనుక కొంచెం నాకు కామెంట్ పెట్టండి. పచ్చిమిరపకాయలు పచ్చడి అంటే పచ్చిమిరపకాయలతో చేస్తారా లేకపోతే ఏం వేసుకోకుండా పచ్చిమిరపకాయలు దంచుకుంటారా? పచ్చిమిరపకాయలు దంచుకొని టమాటాలని వేసేసాను. చింతపండు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోయింది. కానీ రోట్లో నూనె పచ్చళ్ళే ఆ వాడ చేస్తుంది పచ్చడి. ఆ వాటర్ చేస్తుంది పచ్చడి. పాకుతుంది మళ్ళీ శాస్త్ర. పచ్చిమిరపకాయలు జ్వరం అయితే అసలే మామూలుగా లేదు. నోరంతా చేదుకుంది. అన్నం కూడా దిగబుద్ధి కావట్లేదు. మ్యాక్సిమం ఫస్ట్ అయితే అసలు ఈ పచ్చడి నూరుకొని ఫ్రిడ్జ్ చేసుకొని స్నానం చేసి పూజ చేసేసుకొని మొహానికి గుద్దుకుంది అది కర్ర.
స్నానం చేసి పూజ చేసుకొని అన్నం తినేయాలి ఫస్ట్. ఇక ఈ బొచ్చులు బట్టలు తర్వాత కానీ ఫస్ట్ అన్నం తినేయాలి. ఈ టమాటా పచ్చడితోటి అన్నం తినేస్తే భలే ఉంటుంది. ఈ కారంగా జలుబుకి మొత్తం పట్టి పచ్చడి మొత్తం వదలాలి. రోటి మీద చూపిస్తుంది. ఏంటిది? టమాటో మంచిగా పచ్చిమిరపకాయలు నలిగినాయి. ఇక ఎక్కువ నంచుకోకట్నే ఇటునే ఉంచుతా, ఎక్కువ నచ్చను. ఇప్పుడు టమాటాలు వేద్దాం అనమాట. కొంచెం టమాటాలు వేద్దాం. కాదు పొగలు వస్తున్నాయా? పొగలు వస్తున్నాయే, తీవే పొగలు వస్తున్నాయి. బిల్లే ఉంటుంది. ఇవన్నీ టమోటా పచ్చడి ఇది దంచేస్తే అయిపోయింది. మీరు కొంతమంది టమాటా పచ్చడి కూడా తాలింపు వేస్తారంట కదా. ఏమో మేమైతే తాలింపు ఇదే పచ్చడి ఇట్లా నూరేసి ఇక ఉప్పు చూసుకొని కొంచెం ఉల్లిగడ్డలు తరిగి వేస్తాం అనమాట. ఇక తాలింపు వేయను నేను, కొంతమంది వేస్తారంట మరి తాలింపు. ఏమో నేను నూరినప్పుడు చూసి అడిగారు తాలింపు వేయమంటే వేయనని చెప్పిన. మీరు వేస్తారా తాలింపు? ఆ విషయం మాత్రం కొంచెం కామెంట్ పెట్టండి అమ్మా. ఈ రోజు గుర్తే ఉంటుంది మీకు. ఈ రోజు వల్ల నాకు మా బాబు చాలా గొడవ అయిందన్నమాట. మన ఛానల్లో కూడా ఫుల్ వీడియో ఉంది, చూడండి మీకు తెలియకపోతే. ఈ రోజు కొన్నప్పుడు గొడవ అయింది పెద్దగా. తరిగిందా? శాస్త్ర ఉప్పు ఎట్ట చూస్తారు? శాస్త్ర ఉప్పు ఎట్ట చూస్తారు? ఇప్పుడు ఏమంటారు? ఉప్పు చూడాలంటే ఇప్పుడు ఏమంటారు? మళ్ళీ తెచ్చు అమ్మా. అమ్మా చాలే టెన్షన్ పడుకో. ఏమంటో పచ్చడి అవుతుంది. ఏమని ఒకళ్ళు ఎత్తుకోవాలి కానీ ఏమొచ్చి పచ్చడి అవుతుంది. సహస్ర వాళ్ళ ఫ్రెండ్స్ జిగిడి దోస్తులు. జిగిడి దోస్తులు అయ్యో రామ్మ, వీళ్ళకి అసలు తట్టుకోలేదు. అమ్మా అమ్మా నీ కాళ్ళు మోకుతానే తల్లి వెళ్ళవే బాబు, ఆడుకోపోవాలి. రండి రండి, డైట్ రాములు నువ్వు కూడా వేసుకోమ్మా. ఇవన్నీ చెత్త బండి వచ్చిందని చెప్పి చెరగట్టుకొని చెత్త వేయడానికి పోతుందేమో. అయిపోయింది టమాటా పచ్చడి. ఇలా చపాతీ చేసుకుంటే బాగుంటుంది. ఈసారి చిలకం తీసింది, తెలకం ఏమంటుందండి, చల్లకవ తీసింది. పప్పున పచ్చడి వదడానికి అసలు పిల్లకి చెప్పలేకపోతున్నాను నేను ఏమి. శాస్త్ర ఇడబెట్టమ్మా, ఇక్కడ పెట్టు. చల్లకోత పెట్టు. ముద్దు పెట్టమ్మా, ముద్దు పెట్టు. ఇటు పెట్టి అబ్బా, ఇటు పెట్టి కొరుకు. కొరుకు. వచ్చేసింది. ఇప్పుడు అయ్యాక పెట్టడానికి వచ్చింది. మన టమాటా పచ్చడి అయితే అయిపోయింది అనమాట. ఇవ్వండి, నాకైతే ఓపిక లేదు. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.